ఎవడు తీరుస్తాడు నీ అప్పు? ఎవడు తీరుస్తాడు నీ అప్పు? నువ్వు చేసిన అప్పుకి, నీ దోషాన్ని బట్టి చేసిన అప్పుకి, నీ పాపమును బట్టి తీర్చిన అప్పుకి, చేసుకున్న అప్పుకి నువ్వు అమ్ముడు పోయావు పాపానికి. చాలామంది ఇప్పుడు గంజాయికి అలవాటు పడిన చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. వారు కొద్ది రోజులు ఆగిన తర్వాత తపన అందులో నుంచి బయటికి రావాలని, అందులో నుంచి ఎట్లాగైనా బయటికి రావాలని గిలగిల గిలగిల గిల తన్నుకుంటున్నారు పిల్లలు. కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. దానికి అమ్ముడు పోయారు. ఒక రుచికి అలవాటు పడ్డారు, ఒక రుచికి అలవాటు పడ్డారు, ఒక మత్తుకి అలవాటు పడ్డారు. దానికి అమ్ముడు పోయావు. నువ్వు బాగానే బ్రతకాలనుకుంటున్నావు, నీతి కలిగే బ్రతకాలనుకుంటున్నావు, పరిశుద్ధత కలిగే బ్రతకాలనుకుంటున్నావు, కానీ దానికి అమ్ముడు పోయావు. నిన్ను ఈడ్చికెళ్ళిపోయినట్లే. కుక్కకి పట్టి వేసి గొలుసేస్తే కుక్క ఇష్టమా మనిషి ఇష్టమా? చెప్పరేంటండి? ఎవరిష్టం? మనిషి ఆ లాక్కెళ్ళేవాడు ఇష్టం కదా. పాపం అంత తేలికైన పని కాదండి. ఒక్కసారి దాని జోలికి వెళ్తే నిన్ను వశపరుచుకుంటుంది, నువ్వు అమ్మబడతావు. దీని నుండి విడిపించడానికి ఒకే ఒక శక్తి, యేసు రక్తానికి. అందుకనే ఆయన్ని ఆశ్రయించు నరుడు ధన్యుడు. నిన్ను వశపరుచుకుని నీ అప్పు, నీ దోషము నుండి విడిపించగలిగిన శక్తి కలిగిన రక్తం యేసయ్యకుంది.